హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఈ సినిమా కథ ఏంటంటే, ఈ సినిమా స్టార్టింగ్ లోనే ఒక చిన్న పిల్లాడు కనిపించకుండా పోతాడు. ఆ కేసుని ఇద్దరు డిటెక్టివ్లు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. అందులో మన కథలో హీరో కూడా ఉంటాడు. కాకపోతే హీరో ఎప్పటి నుంచి అయితే ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడో అప్పటి నుంచి తన ఇంట్లో కొన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ పిల్లాడిని ఎవరు కిడ్నాప్ చేశారు, అసలు హీరో ఇంట్లో ఇన్ని జరగడానికి కారణం ఏంటని చెప్పేదే ఈ సినిమా కథ. సినిమాలో వచ్చే ట్విస్ట్లు అయితే మీరు అస్సలు ఊహించరు. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మీ జీవితంలో ఇలాంటి అద్భుతమైన ట్విస్ట్ అయితే అస్సలు చూసుండ్రు. అసలు మిస్ అవ్వకండి, వీడియో చివరి దాకా చూడండి. సినిమా పేరు ఏంటంటే ICU 2019లో రిలీజ్ అయింది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఇక మీదట మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక అందమైన టౌన్ చూపిస్తారు. ఆ టౌన్ లో ఉన్న పార్క్ లో చాలా మంది పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఒక పిల్లాడు ఏం చేస్తారంటే, నేను ఇంటికి వెళ్తానని చెప్పేసి సైకిల్ తొక్కుంటూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. వెళ్లే దారిలో ఒక చిన్నపాటి ఫారెస్ట్ ఉంటుంది అనమాట. ఆ ఫారెస్ట్ లో సడన్ గా ఎవరు ఉండరు, కానీ వాడు మాత్రం గాల్లోకి లెగిసి వెళ్ళిపోతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోని హీరోయిన్ ని వాళ్ళ కొడుకుని చూపిస్తారు. బేసికల్ గా మన కథలో హీరో పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఒక డిటెక్టివ్ అనమాట. తానేంటంటే సోఫాలో పడుకొని అప్పుడే నిద్ర లేస్తూ ఉంటాడు. కాకపోతే ఇంకా మనోడు మైకంలోనే ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే టేబుల్ మీద కూర్చొని ఉంటాడు. హీరోయిన్ కూడా ఇంట్లో పనులను చేసుకుంటూ, అరే నా ఫేవరెట్ కాఫీ కప్ కనిపించలేదేంట్రా, నువ్వేమైనా తీసావని చెప్పి అడిగితే వాడేమో హీరోయిన్ మీద విపరీతం కోపడతాడు. నాకేం తెలుసు, ఎక్కడుందో నన్ను అడుగుతావు ఏంటని చెప్పేసి ఒక తల్లికి ఇవ్వాల్సిన గౌరవం కూడా వాడివాడు అనమాట. అయినా సరే హీరోయిన్ కొడుకుతో ప్రేమగా మాట్లాడుతుంటుంది. వాడు ఆ కప్పు విషయంలోనే కాదు, ప్రతి విషయంలో హీరోయిన్ తో ర్యాష్ గా మాట్లాడుతూ ఉంటాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం అవేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకొని చక్కగా ఆఫీస్ కి బయలుదేరి వెళ్ళిపోతుంటుంది. ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో వచ్చి తన కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు వాడు మాత్రం వాళ్ళ నాన్నతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు, ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరో ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆఫీస్ కి బయలుదేరి వెళ్దాం అని చెప్పేసి మెల్లగా నడుచుకుంటూ పైకి వెళ్తాడు. శుభ్రంగా ఫ్రెష్ అవుతాడు. కరెక్ట్ గా అదే సమయానికి తనకి ఫోన్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు, హీరోయిన్. తానేమంటుందంటే, ఏమంటే మీరు పొద్దున్న నిద్రమత్తులో ఉన్నారు, మీకోసం వంట అంతా రెడీ చేసి పెట్టి వెళ్ళిపోయాను, కాబట్టి చక్కగా భోజనం చేసి వెళ్ళండి అని చెప్పేసి అంటంతో హీరోకి పిచ్చ కోపం వచ్చేసి, ఈ మాత్రం మాకు బుద్ధి లేదా, మాకు తెలుసులే, ఫోన్ పెట్టి అని చెప్పేసి హీరోయిన్ ని తిట్టి ఫోన్ బలంగా విసిరేస్తాడు. అదేమో విండో పగల కొట్టుకుని వెళ్ళి బయటపడిపోతుంది. సో బేసికల్ గా హీరోయిన్ మొత్తానికి ఏదో పని చేసింది. అందుకని హీరో గాని హీరో వాళ్ళ కొడుకు గాని తన మీద చిరాకు పడుతూ ఉన్నారు. అంతేకాకుండా హీరో ఏం చేస్తారంటే, ఫోన్ ఎక్కడ పడింది అని చెప్పేసి రూఫ్ టాప్ ఎక్కేసి చెక్ చేస్తున్నప్పుడు అక్కడ హీరోయిన్ అడిగిన కాఫీ కప్ కనిపిస్తుంది. బేసికల్ గా హీరోయిన్ పొద్దున అడిగింది కదా, నా ఫేవరెట్ కాఫీ కప్ ఏంటి కనిపించలేదు అని చెప్పేసి, ఆ కప్పు ఇక్కడ ఉంటుంది. అంతేకాకుండా అందులో 2 సిగరెట్లు కూడా ఉంటాయి. హీరోకి అర్థమైపోతుంది తన కొడుకు దొంగతనంగా సిగరెట్లు తాగుతున్నాడు అని చెప్పేసి. సర్లే మనకెందుకులే అని చెప్పేసి హీరో తన పని తాను చూసుకుంటూ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడున్న హీరో వాళ్ళ పై అధికారి ఏం చేస్తుందంటే, హీరోకి ఒక కేసు అప్పచెప్తుంది. ఆ కేసు ఏదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక పిల్లాడు మిస్ అయిపోయాడు కదా, ఆ పిల్లాడి కేసుని హీరోకి అప్పచెప్తుంది. అంతేకాకుండా హీరోతో పాటు ఒక సీనియర్ డిటెక్టివ్ ను కూడా తనతో పాటు అపాయింట్ చేస్తుంది. మీరిద్దరు కలిసి కేసుని డీల్ చేయాలని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక పిల్లాడు మిస్ అయిపోయాడు కదా, ఇలాగ ఇక్కడ ఇది ఫస్ట్ టైం కాదు జరగటం. ఇంతకు ముందు ఆల్రెడీ ఇంకో పిల్లాడు కూడా మిస్ అయిపోయాడు. దాంతో ఇద్దరు డిటెక్టివ్లు కలిసి కేసుని డీల్ చేయడం మొదలు పెడతారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ తన పని ముగించేసుకుని ఇంటికి వచ్చేస్తుంది. వచ్చి చూస్తే కిచెన్ లో మాత్రం ఒక డ్రాయర్ ఓపెన్ లో ఉంటుంది. అందులో చాలా స్పూన్లు ఉంటాయి అన్నమాట. ఆ స్పూన్లన్నీ మిస్ అయిపోయి ఉంటాయి. ఏంటి స్పూన్లన్నీ మిస్ అయిపోయి అని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తున్నప్పుడు పైన ఎవరో పాటలు పాడుతూ ఉంటారు. దాంతో హీరోయిన్ కి లైట్ గా భయం వేస్తుంది. హీరోయిన్ మెల్లగా భయంతో పైకి వెళ్ళి చూస్తే ఆల్రెడీ హీరో కోపంతో ఫోన్ విసిరేసాడు కదా, దాని వల్ల విండో అద్దం పగిలిపోయింది కదా, ఆ అద్దాన్ని బాగు చేయడానికి వచ్చిన అతను అనమాట. హీరోయిన్ వెంటనే కొంచెం చూసుకోవాలి కదా అని చెప్పేసి, సరే పని అయిపోయింది అని చెప్పడంతో అవునండి అయిపోయిందని చెప్పేసి మనోడు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ హీరోయిన్ కు డౌట్ వస్తుంది, ఇంట్లో ప్రతి ఒక్క డోర్ క్లోజ్ చేసి ఉంది కదా, నువ్వెలా వచ్చావు లోపలికి అని చెప్పడంతో, అదే మీ అమ్మాయి డోర్ తీసిందండి, మొత్తానికి మీ అమ్మాయిని మీరు బాగా పెంచారు, చాలా మంచి అమ్మాయి అని చెప్పేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ కి ఏం అర్థం కాదు, నాకు కూతురా, నాకుంది ఒకే ఒక కొడుకు, కూతురు అంటాడు ఏంటని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు హీరో అలాగే సీనియర్ డిటెక్టివ్ ఇద్దరు కలిసి ఆ పిల్లాడు మిస్ అయిపోయిన స్పాట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మొత్తం చెక్ చేస్తున్నప్పుడు అక్కడ పచ్చ కలర్ హ్యాండిల్ ఉన్న ఒక కత్తి కనిపిస్తుంది. అది చూసిన తర్వాత సీనియర్ డిటెక్టివ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే హీరోని పక్కకు తీసుకెళ్లి నాకు ఎందుకో భయంగా ఉందా అని చెప్పేసి అంటంతో, ఎందుకండి అని చెప్పేసి అడుగుతాడు. ఎందుకేంట్రా, 15 సంవత్సరాల క్రితం ఇలాగే చిన్న పిల్లల్ని అతి దారుణంగా చంపిన ఒక సీరియల్ కిల్లర్ గాడు వాళ్ళని చంపిన తర్వాత ఇలాగే పచ్చ కలర్ హ్యాండిల్ ఉన్న కత్తిని వాళ్ళ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. కాకపోతే వాడిని నేనే అప్పుడు అరెస్ట్ చేశాను. వాడు ఇప్పుడు జైల్లో శిక్ష కూడా అనుభవిస్తూ ఉన్నాడు. కానీ మళ్ళీ అదే స్టైల్లో హత్య జరిగిందంటే నాకు ఎందుకో భయంగా ఉందని చెప్పేసి అంటంతో, మీరేం కంగారు పడకండి, మనం ఇన్వెస్టిగేట్ చేద్దాం అని చెప్పేసి హీరో ఆయనకి ధైర్యం
అని చెప్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే పొద్దున ఒక అతను వచ్చాడు కదా, ఆ విండో బాగు చేసి అతను ఏమన్నాడు, మీ కూతురు తలుపు తీసిందని చెప్పి అన్నాడు కదా. దాంతో హీరోయిన్ కి వచ్చే డౌట్ ఏంటంటే తన కొడుకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చుకున్నాడు ఇంటికి అని చెప్పేసి వాడిని అడుగుతూ ఉంటుంది. కానీ వాడు మాత్రం నేను నీలాగా అనుకుంటున్నావా అని చెప్పేసి వాళ్ళ అమ్మతో కొంచెం ర్యాష్ గా మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హీరోయిన్ కి పెళ్లి అయిపోయి ఒక పిల్లాడున్నా కూడా ప్రజెంట్ ఎవరితో రిలేషన్ లో ఉంది. ఆ విషయం ఇంట్లో తెలిసిపోయింది. అందుకనే హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ కొడుకు ఇద్దరు హీరోయిన్ తో అంత మంచిగా మాట్లాడలేదు. ఆ తర్వాత హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి లైట్ తీసుకుంటుంది. అదే సమయంలో హీరోయిన్ తన పని తను చేసుకుంటున్నప్పుడు సడన్ గా టీవీ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత టీవీలో మిస్ అయిపోయిన పిల్లాడి గురించి టీవీలో చెప్తూ ఉంటారు అనమాట. హీరోయిన్ మనకెందుకు అని చెప్పేసి టీవీ ఆఫ్ చేస్తుంది. మళ్ళీ తన పని తాను చేసుకుంటున్నప్పుడు సడన్ గా మళ్ళీ టీవీ ఆన్ అవుతుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ పొద్దున్న జరిగింది మొత్తం చెప్తుంది. ఇలాగ విండో బాగు చేసి ఒక అతను వచ్చాడు, ఇల్లు మొత్తం లాక్ చేసి ఉంది, అతను ఎవరు తలుపులు తీశారని చెప్పి అడిగితే మీ అమ్మాయి అని చెప్పి అన్నాడు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అనడంతో హీరో మాత్రం ఏదో పిచ్చిదానిలో వాగుతూ ఉంటావు కానీ నేను వెళ్ళి పడుకోవాలని చెప్పేసి హీరో నడుచుకుంటూ పైకి వెళ్ళేటప్పుడు వాల్ మీద ఫోటోలన్నీ ఉంటాయి అనమాట. ఆ ఫోటో ఫ్రేమ్స్ లో కొన్ని ఫోటోస్ మిస్ అయిపోయి ఉంటాయి. దాంతో హీరో కూడా ఇప్పుడు హీరోయిన్ టీవీ గురించి లైట్ తీసుకుంది కదా, అలాగే ఈ మిస్ అయిపోయిన ఫోటోస్ కూడా పట్టించుకోకుండా పైకి వెళ్ళిపోతాడు. అలా పైకి వెళ్ళేటప్పుడు రూమ్ లో ఒక ఎలక తిరుగుతూ ఉంటుంది అనమాట. దాంతో హీరో ఏం చేస్తారంటే ఆ ఎలకను పట్టుకుందాం అని చెప్పేసి దాని వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. ఆ ఎలక కాస్త కబోర్డ్ లోకి వెళ్తుంది. హీరో కూడా కబోర్డ్ లోకి వెళ్తాడు. కానీ కబోర్డ్ లోకి వెళ్ళిన తర్వాత బయట ఎవరో డోర్ వేసేస్తారు. అంతేకాకుండా బయట ఎవరో నుంచున్నట్లు షాడో కూడా కనిపిస్తుంది. దాంతో హీరో ఏమనుకుంటాడంటే తన కొడుకు అని చెప్పి, ఒరేయ్ నాకు ఇప్పుడు నీతో ఆడుకునేంత టైం లేదు కానీ నాకు బాగా చిరాకుగా ఉంది, నోరు మూసుకొని తలుపు అని చెప్పి అనడంతో వాడు మాత్రం బయట తలుపు తీయడు. హీరోకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. తలుపు తీస్తావా లేదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా సరే బయట ఎవరు తలుపు తీయరు. ఈసారి తలుపు బద్దలు కొట్టుకొని బయటకు వద్దాం అనుకుంటే సడన్ గా వచ్చి హీరోయిన్ తలుపు తీస్తుంది. ఎక్కడోడని చెప్పి అడిగితే వాడు ఎప్పుడో బయటకు వెళ్ళిపోయాడు కదండి అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. అందులో మనకు కూడా ఏం అర్థం కాదు ఇంతకు తలుపు వేసింది ఎవడు, హీరోతో ఇప్పటి వరకు గేమ్స్ ఆడుకుంది ఎవడు, మనకైతే అర్థం కాదు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ఎలకను తీసుకెళ్లి బోన్ లో పెడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎలకను పెంచుకుంటున్నారు. ఇప్పుడు దాకా పరిగెత్తిన ఎలక ఉంది కదా, అది వీళ్ళు పెంచుకునే ఎలకే. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఇంట్లో అందరూ ప్రశాంతంగా పడుకున్నప్పుడు సడన్ గా హీరోయిన్ వాళ్ళ కొడుకు రూమ్ లోంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే వీడియో గేమ్స్ ఆడుతున్న సౌండ్స్. ఈ టైంలో వీడియో గేమ్ ఆడుతున్నాడు ఏంటి అని చెప్పేసి హీరోయిన్ వాడు రూమ్ లోకి వెళ్ళి చూస్తే వాడేమో రూమ్ లో కనిపించడు. అందులోనూ ఇడిచి పక్కన పడేసిన బట్టలు ఉంటాయి అనమాట. వాటిని తీద్దామని చెప్పేసి కిందకు వంగి చూస్తే మంచం కింద నుంచి హీరోయిన్ ని ఎవరో చూస్తూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ ఏమో చూసుకోదు. కరెక్ట్ గా చూద్దాము అనుకునే లోపే కరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ కొడుకు రూమ్ లోకి వస్తాడు. ఈ టైంలో నా రూమ్ లో ఏం చేస్తున్నావు అమ్మా, నేను పడుకోలు వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు హీరోని చూపిస్తారు. హీరో చక్కగా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. కానీ ఆ దుప్పటిని ఎవరో లాగుతూ ఉంటారు. మరుసటి రోజు హీరోయిన్ మెలకు వచ్చి చూస్తే తను బెడ్ మీద తను ఉచ్చబోసుకుని ఉంటాడు. దాంతో హీరోకి డౌట్ వస్తుంది అదేంటిది అని చెప్పేసి. సర్లే అని చెప్పేసి తనకున్న వర్క్ ప్రెషర్ లో ఆ బెడ్ మొత్తాన్ని తీసుకొచ్చి వాషింగ్ మిషన్ లో పడేసి తిరిగి తాను పోలీస్ స్టేషన్ కి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ పై అధికారి హీరోతో అలాగే హీరో వాళ్ళ సీనియర్ డిటెక్టివ్ తో ఏమంటుందంటే, చూడండి రీసెంట్ గా బయట ఒక అబ్బాయి కిడ్నాప్ అయ్యాడు కదా, అందులోనూ మీరు 15 సంవత్సరాల క్రితం వీడే సీరియల్ కిల్లర్ అని చెప్పేసి ఒక అతన్ని అరెస్ట్ చేశారు కదా, వాడు ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసు ఓపెన్ చేయమంటున్నాడు. వాడి తరపున ఒక లాయర్ కూడా పెట్టుకున్నాడు. ఎందుకంటే తాను ఇప్పుడు జైల్లో ఉంటే బయట హత్యలు అలా జరుగుతున్నాయి, పిల్లలు ఎలా కిడ్నాప్ అవుతున్నారు, దీనంతటి కారణం నేను కాదు, నన్ను అనవసరంగా అరెస్ట్ చేశారు, అసలు కిల్లర్ గడు బయట తిరుగుతున్నాడు అని చెప్పేసి ఆ 15 సంవత్సరాల క్రితం అరెస్ట్ అయిన వాడు మళ్ళీ కేసును ఓపెన్ చేయమంటున్నాడు. కాబట్టి మనం ఏం చేద్దాం అని చెప్పేసి ఆవిడ అంటంతో ఈ సీనియర్ డిటెక్టివ్ ఏమంటాడంటే, ఖచ్చితంగా జైల్లో ఉన్నవాడే సీరియల్ కిల్లర్ అండి, నాకు బాగా తెలుసు. ఎందుకంటే మిస్ అయిపోయిన ప్రతి ఒక్క చిన్నపిల్లల బట్టలు వాడింట్లోనే ఉన్నాయి, అందులోనూ పచ్చ కలర్ హ్యాండ్ ఉన్న కత్తులను వాడింట్లో చాలా చూశాను నేను, అవన్నీ ఆధారాలుగా పెట్టుకొని వాడిని అరెస్ట్ చేశాము. కానీ వాడు ఇప్పుడు రీసెంట్ గా ఒక చిన్న పిల్లాడి కిడ్నాప్ అయ్యేసరికి వాడు ఇప్పుడు బయటకు వద్దామని చెప్పేసి కొన్ని డ్రామాలు చేస్తున్నాడని చెప్పేసి అంటంతో ఆ పై అధికారి ఏమంటుందంటే, చూడండి వాడు నిజంగా కిల్లర్ అయినా సరే వాడికి ఒక లాయర్ ని పెట్టుకుని కేసు మళ్ళీ రీఓపెన్ చేయించాడు, మన చేతుల్లో ఏం లేదు. కాబట్టి అప్పుడు వాడి దగ్గర నుంచి 2 పిల్లలు తప్పించుకున్నారు కదా, ఆల్రెడీ వాళ్ళని మీరు ఇంతకు ముందే ఎంక్వైరీ చేశారు కదా, వాళ్ళని కొంచెం ఇంటర్వ్యూ కూడా చేశారు కదా, కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు వాళ్ళు కొంచెం పెరిగి పెద్ద ఉంటారు, వాళ్ళు ఇప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకొని కొత్త పాయింట్లు ఏమైనా చెప్తారు, దాన్ని బేస్ చేసుకొని మనం వాడిని ఆ జైల్లోనే ఉంచుదామని చెప్పేసి అంటంతో వీళ్ళు కూడా సరే అంటారు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, ఇంతకు ముందు ఆ కిల్లర్ గాడి నుంచి తప్పించుకున్న 2 చిన్న పిల్లల్లో ఒకడు మాత్రం ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఇంకొకడు మాత్రం ఇంటి దగ్గర ఉంటున్నాడు. ఫస్ట్ వాడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి హీరో ఆ తర్వాత సీనియర్ డిటెక్టివ్ ఇద్దరు వెళ్తారు. వెళ్ళి వాడిని ఎంక్వైరీ చేద్దాం అనుకుంటే వాడి మొహం మొత్తం కాలిపోయి ఆ సీరియల్ కిల్లర్ గాని తలుచుకొని ఇప్పటికీ భయపడిపోతూ ఎవరితో మాట్లాడటానికి మనోడు అసలు అంగీకరించట్లేదు. దాంతో చేసేదేం లెక్క వాళ్ళిద్దరు అక్కడి నుంచి వచ్చేస్తారు. కాకపోతే ఆ తప్పించుకొని బయటకు వచ్చిన 2 చిన్న పిల్లల్ని అప్పట్లోనే ఇంటర్వ్యూ చేశారనమాట. హీరో ఏం చేశారంటే వాటిని వింటాడు. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఆడుకుంటున్నామండి, మా దగ్గరికి ఎవరో ఒక
అతను వచ్చాడు, మీ అమ్మ నాన్న మాకు బాగా తెలుసు, అందులో మీ ఇద్దరు కూడా నాకు బాగా తెలుసు, మనం వెళ్దాం పదండి సెపరేట్ గా వేరే చోట ఆడుకుందాం అని చెప్పేసి ఒక ఆయన తీసుకెళ్లాడు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత మా ఇద్దరిని బంధించాడు, కానీ మేము మాత్రం అక్కడ నుంచి తప్పించుకొని వచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత పోలీసులు ఏం చేస్తారంటే ఈ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి వాడు మిమ్మల్ని ఎక్కడ బంధించాడని చెప్పేసి ప్లేస్ చూపిమంటే వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ఆ ప్లేస్ చూపిస్తారు. కాకపోతే అక్కడ ఏమీ ఉండదు. దాంతో పోలీసులు ఎలాగోలాగా ఇన్వెస్టిగేట్ చేసి వాడిని కొన్ని ఆధారాల ద్వారా పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత నేరం రుజువు చేసి జైలు శిక్ష విధించారు. అది సంగతే. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఇంట్లో ప్రశాంతంగా పని చేసుకుంటున్నప్పుడు బయట ఎవరో తలుపు కొడతారు. ఎవరు అని చెప్పేసి హీరోయిన్ వెళ్లి చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనమాట. వాడిని చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒరే నీతో ఒక్క రోజు రిలేషన్ లో ఉంటేనే మా ఇంట్లో నన్ను పిచ్చి కుక్కలా చూస్తున్నారా, ఇప్పుడు నువ్వేమో డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావని చెప్పేసి అంటంతో వాడేమంటాడంటే ఏమైంది డార్లింగ్, నాకు ఫోన్ చేయట్లేదు, నాతో మాట్లాడలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ కి ఏమో మైండ్ బ్లాక్ అయిపోతుంది. నువ్వేంట్రో ఎక్కడికి వచ్చావని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో పైన నుంచి హీరోయిన్ ఫేవరెట్ కాఫీ కప్ ఒకటి ఉంది కదా, అది పైనుంచి కింద పడుతుంది. అది కరెక్ట్ గా వాడి నెత్తి మీద పడుతుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది తన కొడుకే ఇచ్చేసాడని చెప్పేసి. అందులో వీడికి ఇప్పుడు బాగా గాయమైంది. ఒకవేళ ఈయన ఇంట్లో తీసుకెళ్తే తన కొడుకు అసలు చంపవతలు పడేస్తాడు. ఇలా కాదని చెప్పేసి నువ్వు పార్కింగ్ గ్యారేజ్ లో కొంతసేపు ఉండు, నా కొడుకుని స్కూల్లో డ్రాప్ చేసేస్తాను, ఆ తర్వాత నేను హాస్పిటల్ తీసుకెళ్తానని చెప్పేసి హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ ని పార్కింగ్ గ్యారేజ్ లో కూర్చోబెడుతుంది. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ కొడుకేమో ప్రశాంతంగా బ్రష్ చేసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా పైన ఏదో సౌండ్ వస్తుందని చెప్పేసి మెల్లగా పైకి వెళ్ళి చూస్తే అక్కడ ఏ సౌండ్ రాదు. అదే సమయంలో హీరోయిన్ లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను, రెడీ అవ్వని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ కొడుకు కూడా సరే అని చెప్పేసి రెడీ అయిపోతాడు. ఆ తర్వాత కారులో వెళ్ళేటప్పుడు నీకేదైనా నచ్చకపోతే నాకు చెప్పొచ్చు కదా అని చెప్పేసి హీరోయిన్ మెల్లగా తన బాయ్ ఫ్రెండ్ ని కప్పుతో కొట్టిన విషయం గురించి అడుగుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి కార్ దగ్గరకు ఒక లేడీ వస్తుంది. ఆవిడ ఎవరో కాదు, రీసెంట్ గా పాపం ఒక పిల్లాడు మిస్ అయిపోయాడు కదా వాళ్ళ అమ్మ అనమాట. మీ ఆయన కదా ఈ కేసు డీల్ చేస్తుంది, ఎంతవరకు వచ్చిందని చెప్పేసి తనని అడగడానికి వచ్చింది. కానీ హీరోయిన్ మాత్రం ఇదంతా వినే స్టేజ్ లో ఉందా, నాకు కొంచెం అర్జెంట్ పని ఉందని చెప్పేసి కారు స్టార్ట్ చేసుకుని అక్కడ నుంచి డైరెక్ట్ గా స్కూల్ దగ్గరకు వస్తుంది. కట్ చేస్తే మరోవైపు గరాజ్ లో ఉన్న హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని చూపిస్తారు. వాడేమో బ్లడ్ బాగా పోతుందని చెప్పేసి టిష్యూలు తుడుచుకుందాం చెప్పేసి పైకి లేస్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి వెనకాల నుంచి వచ్చేవారు వాడి నెత్తి మీద బలంగా కొడతారు. దాంతో మానవుడు అక్కడే కింద పడిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత సీనియర్ డిటెక్టివ్ ఏం చేస్తారంటే అసలు పిల్లాడు ఎక్కడ మిస్ అయ్యాడో అక్కడికి వెళ్ళి ఇంకోసారి వెతుకుదాం అని చెప్పేసి అంతా వెతుకుతున్నప్పుడు ఒక చెట్టుకి బలమైన రోపు కట్టి ఉంటుంది. సో దాంతో వీళ్ళకి అర్థమవుతుంది అనమాట, ఈ రోపు తగిలి ఈ పిల్లాడు గాల్లో లేచాడు, ఆ తర్వాత ఆ పిల్లాడిని వాడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు అని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోని పిల్లాడిని స్కూల్లో డ్రాప్ చేసి తిరిగి ఇంటికి వచ్చి చూస్తే ఆ పార్కింగ్ గ్యారేజ్ లో తన బాయ్ ఫ్రెండ్ గాడు చనిపోయి ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో తన భర్త ఇంటికి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత గ్యారేజ్ తీసుకొచ్చి వాడి శవాన్ని చూపిస్తుంది. ఆ శవాన్ని చూసిన తర్వాత హీరోని స్టన్ అయిపోయాడు. అసలు ఏం జరిగింది ఇక్కడ, ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అస్సలు మిస్ చేయకుండా నాకు చెప్పడంతో హీరోయిన్ కూడా జరిగింది చెప్తుంది. ఇలా కూడా ఇంటి బయటకు వచ్చి బెల్ కొట్టాడు, నేను కూడా వెళ్ళిపోమని చెప్పన్నాను, వాడు మాత్రం ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పన్నాడు. ఇదంతా పైన చూస్తున్న మన అబ్బాయి కోపం వచ్చేసి కాఫీ కప్ తీసుకుని వీడిని ఎత్తిని కొట్టాడు. వీడిని ఇక్కడ కూర్చోబెట్టి పిల్లాన్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చే లోపే వాడు చనిపోయాడని చెప్పేసి అంటంతో నువ్వు చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల మన కుటుంబం ఎంత డ్యామేజ్ అవుతుందో చూసావా, ఇప్పుడు వీడు చనిపోయిన విషయం కనుక బయటకు తెలిస్తే మన పిల్లాడి జీవితం నాశనం అయిపోతుంది, నేను నీ కోసం కాదు గానీ నా పిల్లాడి జీవితం కోసం వీడి శవాన్ని మాయం చేస్తానని చెప్పేసి ఆ శవం మొత్తాన్ని ప్యాక్ చేసుకొని బండిలో వేసుకొని వీళ్ళు ఒక చోట పూడ్చిపెడతానికి వెళ్తారు. కట్ చేస్తే మరోవైపు అదే సమయంలో ఇంటికి వచ్చిన హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏం చేస్తారంటే ప్రశాంతంగా వీడియో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా తన సోషల్ మీడియాలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ప్రోగింగ్ అంటే ఏంటో నీకు తెలుసా అని చెప్పేసి మెసేజ్ చేస్తాడు. దాంతో మనోడికి ఏం అర్థం కాదు ఏంటిదని చెప్పేసి ఆ తర్వాత గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే దాని మీనింగ్ ఏంటంటే ఎవరన్నా ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే ఇంకొకరు న్యూస్ ఇస్తే దాన్ని ప్రోగింగ్ అంటారనమాట. ఇది చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ కొడుకే స్టన్ అయిపోతాడు. ఒకవేళ నాకు తెలియకుండా నా ఇంట్లో ఎవరైనా ఉంటున్నారని చెప్పేసి మనోడు భయపడుతుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఇంతకు ముందు ఈ పెళ్లాడు రూమ్ కి వచ్చినప్పుడు మంచం కింద ఒక మాస్క్ లాంటిది చూసింది కదా, అదే మాస్క్ వేసుకుని ఎవడో ఇతని రూమ్ లోకి ఎంటర్ అయిపోతాడు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ ఏం చేస్తారంటే ఒక ఫారెస్ట్ లోకి వెళ్లి ఆ శవాన్ని విజయవంతంగా పూడ్చిపెడతారు. అందులోనూ హీరోయిన్ మాత్రం హీరోకి సారీ అని చెప్పేసి ఏడ్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ ని అర్థం చేసుకుని హీరో కూడా పర్లేదులే నీకు నేనున్నానని చెప్పేసి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చి చూస్తే తన కొడుకు కాళ్ళు చేతులు కట్టేసి బాత్రూమ్ లో పడిపోయి ఉంటాడు అనమాట. అది చూసిన తర్వాత హీరోకి బాధ అనిపించి ఖచ్చితంగా పిల్లల్ని కిడ్నాప్ చేసి ఆ కిల్లర్ గాడు ఎవడైతే ఉన్నాడో వాడు తన ఇంట్లో ఉంటూ తన పిల్లాన్ని కూడా ఇలా చేశాడని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. ముందు నువ్వు పిల్లాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళని చెప్పేసి హీరోయిన్ కి తన కొడుకుని అప్పు చెప్పి హాస్పిటల్ పంపిస్తాడు. ఆ తర్వాత హీరో గన్ను పట్టుకొని ఆ కిల్లర్ గాడి కోసం ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు. అందులోను ఒక ప్లేస్ లో ఆల్రెడీ గోడ మీద ఉన్న కొన్ని ఫోటోలు మిస్ అయిపోయాయి కదా, వాటన్నిటిని కట్ చేసి వాడు ఒక గోడ మీద అంటించుకుంటాడు. దాంతో హీరో కన్ఫర్మ్ చేసుకుంటాడు ఖచ్చితంగా కిల్లర్
గాడు ఈ ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పేసి. కానీ సడన్ గా ఆ కిల్లర్ గాడు ఒక కర్ర పట్టుకొని హీరో వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అసలు ఏం జరిగిందో ఇప్పటి నుంచి చూపిస్తారు. హీరో వాళ్ళ ఇంట్లోంచి కారు మెల్లగా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ గెరేజ్ అనేది మెల్లగా క్లోజ్ అయిపోతుంది కదా. ఆ గెరేజ్ క్లోజ్ అయిపోయే లోపే డైరెక్ట్ గా ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది. అందులోనూ ఆ అమ్మాయితో పాటు వెనకాల ఎవరో ఒక అతను వీడియో రికార్డ్ చేసుకుంటూ ఆ అమ్మాయితో పాటు పరిగెడుతూ ఉంటాడు. బేసికల్ గా వీళ్ళిద్దరు ఎవరంటే ఈ అమ్మాయి పేరు మిండి, ఆ తర్వాత ఆడి పేరు హెన్రీ. వీళ్ళిద్దరు చేసే పని ఏంటంటే ఇందాక చెప్పాం కదా ప్రోగింగ్ అని చెప్పేసి, ఎవరైనా కుటుంబ సభ్యులున్న ఇంట్లోకి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఇంట్లో ఉంటూ ఒక డాక్యుమెంటరీ లాగా తీసి దాన్ని విడుదల చేయటం ఈ అమ్మాయి పని అనమాట, మిండి పని. ఆ అమ్మాయి ఇక్కడికి అందుకనే వచ్చింది. అందులోనూ హీరో వాళ్ళ ఇల్లు చూస్ చేసుకుంది. సో దాంతో వీళ్ళేంటంటే ఇంట్లో ఎవరు లేరు కదా, ఇల్లు మొత్తం చెక్ చేసుకుంటే ఒక రూమ్ మాత్రం కొంచెం బాగా డస్ట్ బట్టి ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ అమ్మాయికి అర్థమైపోతుంది ఈ రూమ్ లోకి ఎవరు రారు అని చెప్పేసి. అందులోనూ వీళ్ళిద్దరు ప్రశాంతంగా పైన ఉండటానికి ఒక అటక ఉంటుంది అనమాట. ఆ అటక మీద వీళ్ళిద్దరు ఉంటారు. అదే సమయానికి ఇంటికి హీరోయిన్, హీరో, ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ కొడుకు వీళ్ళ ముగ్గురు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఈ మిండి ఏం చేస్తుందంటే ఎంతకు వాడెక్కడ అని చెప్పేసి వేరే వాడి కోసం వెతుకుతుంది. ఎందుకంటే కెమెరామెన్ ఒకటి వచ్చాడు కదా హెన్రీ గాడు, వాడి కోసం వెతుకుతుంటే వాడేంటంటే బయట కూర్చొని అది కూడా హీరోయిన్ కి ఇష్టమైన కాఫీ కప్ లో సిగరెట్ తాక్కుంటూ దాంట్లో హ్యాష్ పడేసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. దాంతో మిండి కోపం వచ్చేసి నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను, నేను వీడియో షూట్ చేయడం వరకే, ఇంట్లో సామాన్లు కదిలించడం కరెక్ట్ కాదు, మనం కేవలం వాళ్ళకి తెలియకుండా వీడియోలు తీయడానికి వచ్చామని చెప్పేసి అనడంతో వాడు కూడా సరే అంటాడు. కానీ ఆ తర్వాత కెమెరా తీసుకొని వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే వీడియోలు తీస్తూ ఉంటాడు. సో బేసికల్ ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ కాఫీ కప్ పోవడానికి కారణం వీడే అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఇంట్లో తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అందులోనూ హీరో కూడా సోఫాలో నిద్రపోయాడు కదా, తాను కూడా మెల్లగా లేస్తూ ఉంటాడు. పిల్లాడు కూడా ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. ఇదిలా ఉంటే పైన మిండి ఏమంటుందంటే హెన్రీ గారితో, చూడు నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఏమేయొద్దు, రాత్రి అంతా షూట్ చేసుకొచ్చావు కదా, అలాంటి ఏం చేయొద్దు, వాళ్ళు గనక మన మీద కంప్లైంట్ ఇస్తే జైల్లో వేస్తారు మనల్ని అని చెప్పేసి అంటంతో హెన్రీ ఏమంటాడంటే మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు, వరకు వీడియోలు తీయడానికే, వాళ్ళ ఇంట్లో వస్తువులు ఒక చోట వేస్తూ ఇంకో చోట పెడితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వస్తువులు పోయి అనుకుంటూ వాళ్ళు ఏం చేస్తారు అనేది కొంచెం థ్రిల్లింగ్ గా ఉందని చెప్పి అంటంతో మిండికి మైండ్ పోతుంది, అనవసరంగా వీడిని తీసుకొచ్చాను అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ డ్యూటీకి వెళ్ళిపోతుంది. అందులోనూ బయటకు వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏం చేసింది, హీరోకి ఫోన్ చేసింది కదా, కోపం వచ్చేసి మనోడేమో ఫోన్ ఇసిరేసాడు. ఆ తర్వాత అద్దం పగలగొట్టుకుని అదేమో బయటకు వెళ్ళిపోయింది. అదే సమయంలో హీరో తన ఫోన్ కోసం పైకి వచ్చేసాడు. ఆ రూమ్ లోనే వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఒక చోట దాక్కుంటారు. ఆ తర్వాత హీరో వెళ్ళి ఆ కప్పు తీసుకొని చూశాడు కదా, నా కొడుకు సిగరెట్లు కలుస్తున్నాడు నా ఇంటి పైన అని చెప్పేసి దాన్ని తీసుకొని మనోడు కిందకు వచ్చేస్తాడు. కానీ ఇప్పుడు మిండి ఉంది కదా, మిండి సామాన్లు ఏంటంటే గ్యారేజ్ లో ఉంటాయి అనమాట కొన్ని, ఎందుకంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు కదా, వాటిని తీసుకుందాం అని చెప్పేసి ఇంట్లో అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ మిండి మెల్లగా కిందకి వెళ్తూ ఉంటుంది. అందులోనూ హెన్రీ గారు కూడా ఫోటో ఫ్రేమ్ లో ఉన్న ఫోటోస్ అని తీసుకుంటూ ఉంటాడు. సర్లే వీడు ఇంతలే అని చెప్పేసి హీరోయిన్ మెల్లగా గ్యారేజ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు సడన్ గా బయట ఎవరో తలుపు కొడతారు. దాంతో ఈ అమ్మాయికి ఒంట్లో వణుకు పడుతుంది. ఇప్పుడు మనం తలుపు తీయాలా వద్దా అని చెప్పేసి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళనుకో తలుపు ఓపెన్ చేసుకుని లోపలికి వస్తారు, కానీ తలుపు కొడుతున్నారంటే ఎవరో బయట వాళ్ళు. దాంతో ఈ హెన్రీ గడ్ ఏమంటాడంటే తలుపు తీ, ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్పి అనడంతో ఆ అమ్మాయి కూడా తలుపు తీస్తుంది. వచ్చింది ఎవడో కాదు, ఇప్పుడు హీరో విండో అద్దం పగలగొట్టాడు కదా, దాన్ని బాగు చేయడానికి వచ్చిన అతను అనమాట. అతను లోపల రమ్మంటుంది. అతను కూడా పని చేసుకుంటూ ఉంటాడు. వాడేమనుకుంటాడంటే హీరోయిన్ కూతురు అనుకుంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హెన్రీ గడ్ ఏం చేస్తారంటే వంటగదిలో ఉన్న డ్రాయర్ ని తీసి అందులో ఉన్న స్పూన్లు మొత్తాన్ని చుట్టేసి తీసుకెళ్లి వాషింగ్ మిషన్ లో పడేస్తాడు. అది జరిగిన సంగతి. ఎందుకంటే హీరోయిన్ దగ్గర ఉన్న స్పూన్లని మిస్ అవడం కారణం హెన్రీ గాడే. ఇదంతా చూసిన తర్వాత మిండి ఏమంటుందంటే అసలు నేను అనవసరంగా తీసుకొచ్చానని చెప్పేసి వాడిని కంటిన్యూస్ గా తిడుతూ ఉంటుంది. దాంతో వాడి కోపం వచ్చేసి హీరో గదిలో కొన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ ఉంటాయి అనమాట, వాటిని నీళ్ళలో కలిపేసి పాపం మిండికి ఇస్తాడు. పాపం ఆ విషయం తెలియక ఆ అమ్మాయి కూడా మొత్తం తాగేస్తుంది. తాను చక్కగా మైకంలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనోడు ఏం చేస్తాడంటే ఇంట్లో వీళ్ళు ఎలుకలు పెంచుకుంటున్నారు కదా, ఆ ఎలుకని వదిలిపెడతాడు. దాంతో హీరో దాన్ని పట్టుకుందాం అని చెప్పేసి కబోర్డ్ లోకి వెళ్తాడు. కానీ కబోర్డ్ లాక్ వేసింది కూడా మనోడే. అదే సమయంలో హీరోయిన్ లోపలికి వచ్చింది కదా, అందుకని ఆ రూమ్ లో ఉన్న మంచం కింద పడుకొని మొహానికి మాస్క్ పెట్టుకుంది కూడా మనోడే. ఇద్దరు భార్యాభర్తలు అవస్థలు పడుతుంటే మొత్తానికి వీళ్ళని భలే ఇబ్బంది పెట్టానని చెప్పేసి మనోడు మంచం కింద పడుకొని నవ్వుతూ ఉంటాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చాక ఇంటికి వాడి నెత్తి మీద కాఫీ కప్పు పడటానికి కారణం కూడా హెన్రీ గాడే. కానీ వీడు వాంటెడ్ గా చేయలేదు. ఆ అమ్మాయి తిడుతుంది అనమాట మిండి, అరే నీకు అసలు బుద్ధి ఉందా, ఎన్నిసార్లు చెప్పాను బయట సిగరెట్ తాగుతున్నావు, ఎవరైనా చూస్తే ఏమైనా బాగుంటుంది అసలు లోపల రా అని చెప్పడంతో హడావుడిగా వచ్చేటప్పుడు అనుకోకుండా కాఫీ కప్పుకి మనోడు కాలు తగులుతుంది. దాంతో అది కాస్త వెళ్లి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నెత్తి మీద పడుతుంది. అది జరిగింది. ఇదంతా చూసిన తర్వాత మిండికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వీడితో ఇక్కడే ఉంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కి వెళ్దామని చెప్పేసి ఆ అమ్మాయి ఉంటుందంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము, గరాజ్ లో మన బ్యాగ్ లోనే నేను తీసుకొస్తాను, నువ్వు మాత్రం సైలెంట్ గా ఎక్కడే ఉండు, దయచేసి ఏమి చేయొద్దని చెప్పేసి పాపం మిండి కింద గరాజ్ లోకి వస్తుంది అనమాట. వచ్చి చూస్తే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి తలకి బాగా దెబ్బ తలిగి మనోడు మొక్కుతూ ఉంటాడు. ఇది చూసిన తర్వాత ఇప్పుడు నా బ్యాగ్ కూడా తీసుకోవడం వల్ల కాదు,
నా జీవితం ఏంటి ఇలా లాక్ అయిపోయిందని చెప్పేసి ఆ అమ్మాయి ఒక చోట దాక్కుంటుంది. కరెక్ట్ గా ఇక్కడే కథలో అద్దరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని తల మీద కొట్టింది ఎవరు అనుకున్నాం మనం? ఇప్పుడు దాకా హెన్రీ అనుకున్నాం కదా, ఆ మాస్క్ వేసుకున్న కిల్లర్ గాడు అని చెప్పనుకున్నాం కదా. కానీ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని కొట్టింది హెన్రీ గాడు కాదు, మన కథలో హీరో. హీరో ఏంటంటే కోపంగా అక్కడికి వచ్చి నన్ను నా భార్యను విడగొడతావా, నా భార్యతో రిలేషన్ లో ఉంటావా, ఇంత ధైర్యం రానీకి అని చెప్పేసి ఒక రాడ్ తీసుకుని తన నెత్తి మీద బలంగా కొట్టి తాను చనిపోయాడు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే అక్కడి నుంచి సీనియర్ డిటెక్టివ్ దగ్గరికి వెళ్ళి తనతో పాటు కలిసి ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ పిల్లాడి మిస్సింగ్ కేసు అది జరిగింది. ఆ తర్వాత గరాజ్ లో ఉన్న మిండి ఏం చేస్తుందంటే ఇక నా వల్ల కాదు ఇక్కడ అని చెప్పేసి కరెక్ట్ గా పారిపోదాం అనుకునే సమయానికి మళ్ళీ అక్కడికి హీరోయిన్ వస్తుంది. ఇంకేం చేస్తుంది, మళ్ళీ వెళ్ళి దాక్కుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆ శవాన్ని చూసి భయపడిపోతుంది. కొంత సమయానికి మళ్ళీ హీరో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది. ఆల్రెడీ మీరు చూశారు కదా. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఆ శవాన్ని అక్కడి నుంచి తీసుకెళ్దాం అని చెప్పేసి ప్లాన్ వేసుకొని అక్కడ ఉన్న కారులో ఎక్కించుకొని వాళ్ళు అక్కడి నుంచి జంప్ అయిపోతారు. ఇక ఇంతకన్నా మంచి సమయం దొరకదని చెప్పేసి ఈ మిండి ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి పారిపోదాం అని చెప్పేసి హెన్రీ దగ్గరికి వెళ్తుంది. కానీ వాడు ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళాడు కదా, అంటే వెనకాల నుంచి వెళ్ళాడు కదా, వెళ్ళి వాడి కాళ్ళు చేతులు మొత్తం కట్టేసి బాత్రూమ్ లో పడుకోబెడుతూ ఉంటాడు. అది చూసిన తర్వాత మిండీకి మైండ్ బ్లాక్ అయిపోయి నేను పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పేసి అంటుంది. దాంతో హెన్రీ గాడి కోపం వచ్చేసి వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. అదే సమయంలో కరెక్ట్ గా ఆ అమ్మాయి కాలు జారి మెట్లు నుంచి కింద పడుతుంది. దాంతో ఆ అమ్మాయి కాస్త మైకంలోకి వెళ్ళిపోతుంది. దాంతో హెన్రీ గాడు ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని ఎత్తుకొని తీసుకొచ్చి గరాజ్ లోని ఇంకో కారు ఉంటుంది అనమాట, ఆ కారులో వేస్తాడు. అందులోని వీళ్ళ సామాన్లను అందులో వేసుకొని బయలుదేరి పారిపోదాం అనుకునే సమయానికి శవాన్ని పూడ్చిపెట్టడానికి వెళ్ళిన హీరో ఆ తర్వాత హీరోయిన్ వీళ్ళిద్దరు తిరిగి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత పాపం వీడికి పారిపోవడానికి కుదరక అదే గరాజ్ లో ఒక చోట దాక్కుంటాడు. ఆ తర్వాత హీరో లోపలికి వెళ్ళిన తర్వాత బాత్రూమ్ లో వాళ్ళ కొడుకు కాళ్ళు చేతులు కట్టేసి పడిపోవడం చూసి ఎంతో బాధపడతారు. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే నువ్వు అర్జెంట్ గా పెళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లి, మన ఇంట్లో కిల్లర్ గాడు ఉన్నాడు, నేను వెతుకుతా అని చెప్పి అన్నాడు కదా. కాకపోతే జరిగింది అది కాదు. హీరోయిన్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా కొడుకుని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. మన కథలో హీరో ఏం చేశాడు, ఇంట్లో ఉన్న కిల్లర్ ని వెతుకుతా అని చెప్పి అన్నాడు కదా, మనోడు కిల్లర్ ని వెతకలేదు. హడావుడిగా పరిగెత్తుకుంటూ గ్యారేజ్ లోకి వచ్చేసి అక్కడున్న కార్ తో స్టార్ట్ అయిపోతాడు. అందులో ఆ అమ్మాయి ఉంది కదా మిండి, ఆ అమ్మాయికి సగం దూరం వెళ్ళిన తర్వాత మెలకు వస్తుంది. ఆ అమ్మాయి కారు డిక్కీలో ఉన్న కొన్ని సామాన్లు చూసిన తర్వాత ఆ అమ్మాయికి పిచ్చి లేచిపోతుంది. ఏంటంటే మనోడి దగ్గర ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక పిల్లాడు మిస్ అయిపోయాడు కదా, ఆ పిల్లాడి బట్టలు, అందులోను ఇంతకు ముందు సీరియల్ కిల్లర్ గాడు చంపేసిన పిల్లల చేతుల్లో పచ్చ కలర్ హ్యాండిల్ ఉన్న కత్తోడు పెట్టాడు కదా, ఆ కత్తులు కూడా ఉంటాయి. ఇదంతా చూసిన తర్వాత మిండికి అర్థమైపోతుంది ఆ కిల్లర్ గాడు ఎవడో కాదు హీరో గాడు అని చెప్పేసి. అదే సమయంలో హీరో కూడా కారు ఒక చోట ఆపి తాను హడావుడిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. మరోవైపు మిండి కూడా కారు దిగి ఈ విషయం పోలీసులు చెప్దామని చెప్పేసి సార్ పిల్లల్ని కిడ్నాప్ చేసే కిడ్నాపర్ గాడు ఎవడో నాకు తెలుసు సార్ అని చెప్పేసి అంటుంది. ఆ పేరు చెప్పే లోపే సిగ్నల్ కట్ అయిపోతుంది. కానీ పోలీసులు మాత్రం ఈ అమ్మాయి సిగ్నల్ ఎక్కడ కట్ అయిందో ట్రాక్ చేసి అక్కడికి బయలుదేరతారు. మరోవైపు మిండికి ఏంటంటే ఎదురుగా ఒక చిన్నపాటి క్యారవాన్ కనిపిస్తుంది. దాంతో ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి చూస్తే కిడ్నాప్ అయిన పిల్లగాడు అక్కడే ఉంటాడు. అందులోనూ 1 month ముందు కిడ్నాప్ అయిన ఆ పిల్లగాడు కూడా ఇక్కడే ఉంటాడు. దాంతో మిండికి అర్థమైపోతుంది వీడే కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చాడని చెప్పేసి. ఆ తర్వాత తను ఏం చేస్తుందంటే ఆ ఇద్దరు పిల్లల్ని కాపాడదాం అని చెప్పేసి వెళ్ళి చూసే గ్యాప్ లో ఈ కిల్లర్ హీరో గాడు వచ్చేసి తన మొహాన్ని కవర్ వేసేసి తనకి మైకం వచ్చేలా చేస్తాడు. ఆ తర్వాత తనని కారులో తీసుకెళ్లి పడేస్తాడు. అందులోను కారులో కెమెరా ఉంది కదా, ఆ హెన్రీ గడి పెట్టాడు. ఆ కెమెరా ఓపెన్ చేసి చూస్తే అప్పుడు ఈ కిల్లర్ హీరో గాడికి అర్థం అవుతుంది సో ఇద్దరున్నారు ఒకరు కాదు అని చెప్పేసి. అందులోను వాడు ఇంట్లోనే ఉన్నాడని చెప్పేసి అర్థమైపోయి డైరెక్ట్ గా అదే కారులో ఆ అమ్మాయిని తీసుకొని ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక సోఫాలో కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిన తర్వాత ఆ అమ్మాయి కూడా మెలకు వస్తుంది. వచ్చిన తర్వాత ఈ కిల్లర్ గాడు ఆ అమ్మాయిని అక్కడే గన్నుతో కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత తన దగ్గర ఒక గన్ ఉంటుంది అనమాట, అంటే ఇల్లీగల్ గా వాడే గన్ ఒకటి ఉంటుంది. ఆ గన్నుని 2 సార్లు గోడకు కాల్చి ఆ గన్ను తీసుకెళ్లి మిండి చేతిలో పెడతాడు. పెట్టిన తర్వాత ఇప్పుడు హెన్రీ గారిని వెతకడం స్టార్ట్ చేస్తాడు. బేసికల్ గా మనందరం ఏమనుకున్నాం, మనోడు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కిల్లర్ గారిని వెతుకుతాడు అని చెప్పి అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు హెన్రీ గారిని వెతకడం స్టార్ట్ చేస్తాడు. కానీ కిల్లరే హీరో అనుకోండి. ఆ తర్వాత సంగతి అలా వెతుకుతున్నప్పుడు వెనకాల నుంచి హెన్రీ ఒక కర్ర తీసుకొని వస్తాడు. అయినా సరే ఈ కిల్లర్ హీరో గాడు వెంటనే రియాక్ట్ అయిపోయి వాడిని కొడతాడు. కొట్టిన తర్వాత ఇద్దరి మధ్య ఒక భయంకరమైన ఫైట్ జరుగుతుంది. కాకపోతే హెన్రీ మాత్రం హీరో దగ్గర ఉన్న గన్ను లాక్కొని తనకి గురి పెడతాడు. గురి పెట్టిన తర్వాత మెల్లిగా తన దగ్గరకు వస్తూ ఉంటాడు. అప్పుడు ఈ కిల్లర్ గాడు ఏమంటాడంటే ఒక పోలీసుని చంపితే ఏమైతే నీకు తెలుసు కదా అని చెప్పేసి అంటంతో హెన్రీ ఏమంటాడంటే అంత సీన్ లేదమ్మా, ఆల్రెడీ కింద నువ్వు మిండిని చంపేసావు నేను చూశాను, అందులోనూ నువ్వే కిడ్నాపర్ గాడివి అని చెప్పేసి అంటంతో ఈ కిల్లర్ హీరో గాడు ఒక అద్భుతమైన కథ చెప్తాడు. కాదు నాన్న, నేను రాయబోయే కేసు ఇలా ఉంటుంది. ఈ కేసు ఏంటంటే కిడ్నాప్ అయిన ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేసింది మీరే, అందులోనూ ఆ కేసు నేనే డీల్ చేస్తానని చెప్పేసి మీరు
నా ఇంట్లోకి వచ్చేసి 5 రోజులు పైన ఉన్నారు. మా ఇంట్లో ప్రతి ఒక్క విషయాన్ని వీడియో తీశారు. అందుకనే కింద మిండీని చంపేశాను. ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తాను. ఇదే కేసు, ఇదే జరుగుతుందని చెప్పంటంతో హెన్రీ గడి కోపం వచ్చేసి కేసు తప్పు రాస్తావా అని చెప్పేసి ఈ కిల్లర్ హీరోని గన్ను పెట్టి కాల్చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో పోలీసులు ఇంట్లోకి వస్తారు. ఎందుకంటే ఈ మిండీ సెల్ ఫోన్ ని ట్రాక్ చేసే కదా వాళ్ళు ఫాలో చేస్తుంది. ఆ అమ్మాయి సెల్ ఫోన్ ని ట్రాక్ చేసుకుంటూ ఇక్కడికి వస్తారు. వచ్చి చూస్తే ఆ కిల్లర్ హీరో గాడు చనిపోయి ఉంటాడు. అందులోనూ మిండీ చనిపోయి ఉంటుంది. అదే సమయంలో అక్కడ హెన్రీ నుంచొని ఉంటాడు. దాంతో పోలీస్ కోపం వచ్చేసి గన్ను పెట్టి హెన్రీని కాల్ చేస్తాడు. మానవుడు కూడా కింద పడతాడు. కానీ ఈ సినిమా కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి ఉందని చెప్పాను కదా ఈ వీడియో స్టార్టింగ్ లో, అది ఇప్పుడు రివీల్ అవుతుంది. అదేంటంటే బేసికల్ గా పోలీస్ ఆఫీసర్ హెన్రీని కాల్చాడు, కానీ హెన్రీ చనిపోలేదు. అదే సమయంలో సీనియర్ డిటెక్టివ్ ఈ హెన్రీ దగ్గరికి వస్తున్నప్పుడు హెన్రీ కూడా సీనియర్ డిటెక్టివ్ ని పేరు పెట్టి పిలుస్తాడు. దాంతో సీనియర్ డిటెక్టివ్ షాక్ అయిపోతాడు. దాంతో ఈ డిటెక్టివ్ కి ఏం అర్థం కాదు. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే ఇప్పుడు సీరియల్ కిల్లర్ ఎవరు? హీరో కదా. హీరో కిడ్నాప్ చేసిన వాళ్ళలో ఒక 2 పిల్లలు తప్పించుకొని పారిపోయారని చెప్పి అన్నారు కదా. ఒక అతని దగ్గరికి వెళ్ళారు ఎంక్వైరీ చేయడానికి, ఇంకొక అతను ఎక్కడున్నాడో తెలియదు అని చెప్పి అన్నారు కదా. ఆ తెలియదు అని చెప్పిన అతను ఎవరో కాదు, ఈ హెన్రీ గాడే. అందులోనూ ఈ హీరో ఆ తర్వాత సీనియర్ డిటెక్టివ్ ఇద్దరు కలిసి ఒక అతని దగ్గరికి వెళ్ళారు కదా ఎంక్వైరీ చేద్దాం మళ్ళీ అని చెప్పేసి. అప్పుడు ఆ కుర్రోడు భయపడిపోయి నేను అసలు మాట్లాడను అని చెప్పి అన్నది. ఎందుకంటే హీరోనే సీరియల్ కిల్లర్ కాబట్టి హీరోని చూసి ఆ పిల్లాడు భయపడ్డాడు. కానీ ఈ హెన్రీ గాడు మాత్రం హీరో తనని ఇబ్బంది పెట్టాడని, ఒకప్పుడు హీరో తన జీవితాన్ని నాశనం చేసి ఉండేవాడని చెప్పేసి, అంతెందుకండి చంపేసి ఉండేవాడని చెప్పేసి వీడికి చుక్కలు చూపించాలని చెప్పేసి హెన్రీ పగబట్టి మరి ఇక్కడికి వచ్చాడు. అందులోను తన మీద పగ తీర్చుకుంటూ ఉన్నాడు. రోజు రోజుకి ఇంట్లో ఉన్న వస్తువులు మార్చడం, ఆ తర్వాత ఇంట్లో ఏదైనా జరిగిందని చెప్పేసి మనోడు ఇబ్బంది పడటం, ఇదంతా కావాలని హెన్రీయే ప్లాన్ చేసి మరి చేశాడు. ఎందుకంటే ఒకప్పుడు తనని కిడ్నాప్ చేసి ఉండి ఎవరికి దొరక్కపోతే తనని చంపేసి ఉండేవాడని చెప్పేసి హెన్రీకి అర్థమైపోయింది. అందుకనే కావాలని ఇదంతా చేశాడు. ఇంకా ముఖ్యంగా ఈ హత్యలన్నీ చేసింది మనోడైనా సరే వేరే వాడిని ఎలా ఇరికించాడంటే ఆల్రెడీ 2 పిల్లలు తప్పించుకున్నారు. అంటే ఇంకొక అతను మొహం కాలిపోయిన అతను ఈ హెన్రీ గారు తప్పించుకున్నాడని చెప్పేసి తన ఎవిడెన్స్ మొత్తాన్ని, అంటే చిన్నపిల్లల కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళ బట్టలు, అందులోను పచ్చ కలర్ హ్యాండ్ లో ఉన్న కత్తులు, ఇవన్నీ తీసుకెళ్లి ఒక అతని ఇంట్లో పెట్టి అతనే కిల్లర్ అని చెప్పేసి క్రియేట్ చేసి అతనికి జైలు శిక్ష పడేలా చేసింది కూడా హీరోనే. అంటే హీరో కిల్లర్ గాడే. ఓవరాల్ గా హెన్రీ జరిగింది మొత్తం చెప్తాడు. కిల్లర్ ఎవరో కాదు ఈ పోలీస్ ఆఫీసర్ గాడని చెప్పేసి అనడంతో సీనియర్ డిటెక్టివ్ కూడా అర్థమైపోతుంది. అంతేకాకుండా వీళ్ళందరూ కలిసి ఆల్రెడీ ఫారెస్ట్ లో ఉన్న మినీ క్యారవన్ దగ్గరికి వెళ్తారు. అక్కడున్న 2 పిల్లల్ని కాపాడతారు. ఏది ఏమైనా సరే ఇప్పటి వరకు పిల్లల్ని కిడ్నాప్ చేసిన ఆ కిల్లర్ హీరో గాడు చనిపోయాడు. అందులోనే ఇప్పుడు జైల్లో పాపం శిక్ష అనుభవిస్తున్న అతన్ని కూడా విడుదల చేస్తారు. ఇదే సమయంలో హీరోయిన్ తన కొడుకు హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత హీరో చనిపోయి ఉంటాడు. చూసి తన గురించి నిజం తెలుసుకొని ఇలాంటి కిల్లర్ గాడితో 2 రోజులు బతికిందని చెప్పేసి వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం చెప్పండి, ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్ ని మీరు ముందుగానే గెస్ చేశారా? ఒకవేళ గెస్ చేసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చేయకపోతే మాత్రం మేము అస్సలు ఊహించలేదు అని చెప్పేసి కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా లైక్ చేసిన తర్వాత కింద ఒక హైప్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇలాంటి అద్భుతమైన సినిమాని మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి హైప్ ని క్లిక్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి అలా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.